హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని గణేషుని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం విజయవాడలోని విద్యాధరపురంలో డూండి గణేష్ వాళ్ళు ఏర్పాటు చేసిన 72 అడుగుల వినాయకుడిని చూడటానికి వచ్చామండి. ఇది వచ్చేసరికి విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర ఉన్న గ్రౌండ్స్లో పెట్టారు. సో ఫస్ట్ పెట్టినప్పుడు కాన్సెప్ట్ వేరండి. అదంతా ప్లే గ్రౌండ్, అది యాక్చువల్గా ఖాళీగా ఉంటుంది. దాంట్లో ఈ విగ్రహం పెట్టి కింద హోమాలు అవన్నీ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. అనుకోకుండా వచ్చిన వరదల వల్ల అదంతా వేరేగా మారిపోయి ఇక్కడ ఒక నడవటానికి బ్రిడ్జ్ వేలా పెట్టారండి. కానీ ఇక్కడ ఒక్కటే బ్యాడ్ థింగ్ అనిపించిందండి. విగ్రహం అది చాలా బాగుంది, పూజలు బాగున్నాయి. మన అయోధ్యలో ఉన్నటువంటి రాముడి విగ్రహం లాంటిది ఒకటి తయారు చేశారు. అలాగే వారాహి అమ్మవారిని పెట్టారు, అంతా బాగుందండి. కానీ ఇక్కడ కూడా కమిటీ మెంబర్స్కి వేరే, నార్మల్గా ఉన్న ప్రజలకు వేరే అన్నట్టుగా వేసి పెట్టారండి. అదొక్కటే మైనస్. వెళ్ళినప్పుడు డిసప్పాయింట్ అయ్యాము. బట్ మనం చూడాల్సింది దేవుణ్ణి కాబట్టి దేవుడైతే చాలా 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 అందంగా ఉన్నాడండి. ఆ విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఫేస్ కట్ అదంతా కూడా చాలా బాగుంది. ఆ విగ్రహం మనం రోడ్డు మీద ఎక్కడో చివరి నుంచి చూస్తే చాలా క్లియర్గా కనబడుతుందండి. సో మేము వెళ్ళిన టయానికి హారతుల టైము, అప్పుడు అక్కడున్న లైటింగ్ అంతా ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసి అక్కడ స్వామివారి వరకు ఒక మల్టిపుల్ లైట్స్ వచ్చేలా పెట్టారు. ఆ లైట్స్ వెలుగులోనే హారతులు స్టార్ట్ చేశారండి. ఏ హారతికి ఏది ప్రత్యేకం అనేది వివరంగా చెప్తున్నారు మైక్లో. చాలా బాగుంది. అలాగే అక్కడ డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారండి. స్వామివారి మెడలో ఉన్న పూలదండ అయితే చాలా చాలా అందంగా ఉంది. రియల్గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో కన్నా. సో మీకు ఎవరికన్నా పాసిబిలిటీ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసరికి 21 రోజులు ఉంచాలని చెప్పి నిర్ణయించుకున్నారండి. ఈ 21 రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక పూజ వ్రతాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. చాలా బాగుంది. ఆ కింద గ్రౌండ్లో మొన్నటి వరకు ఫ్లడ్స్ వల్ల వాటర్ ఉన్నాయండి. సో దానివల్ల ఏం డెకరేషన్ చేయలేకపోయారు. కానీ ఆ తర్వాత మన వినాయక చవితి రోజు నుంచి లైటింగ్ అది మాత్రం చాలా బాగా పెట్టారండి. లైటింగ్ రోడ్డు మొత్తం కూడా చాలా అంటే చాలా అందంగా డెకరేషన్ చేశారు. అట్లాగే అక్కడ శివుని విగ్రహం కూడా అక్కడ చిన్నది పెయింటింగ్ లాగా ముగ్గుతో వేశారండి. చాలా బాగుంది అది కూడా. వీళ్ళే కొంచెం ముందుకెళ్తే జోజీనగర్ చర్చ్ అని ఉంటుందండి. ఆ చర్చ్కి వెళ్ళే దారిలో కూడా ఒక మండపం లాగా వేశారు. అక్కడ వచ్చేసరికి మనకి స్పెషల్గా మనం వెళ్ళి చూడలేం కానండి, చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. రియల్గా మనం చూస్తున్నట్టు ఉండేలాగా శాండ్ ఆర్ట్తో చేశారండి వినాయకుడిని. అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అట్లాగే మహంకాళి అమ్మవారు, అట్లా ప్రతిదీ కూడా ఒక స్పెషల్గా థీమ్ అనేది పెట్టారండి అక్కడ. ఎవరికన్నా పాసిబిలిటీ ఉంటే వెళ్ళండి. మేము వెళ్ళాము. అదంతా లైటింగ్ అది కూడా చాలా క్రియేటివ్గా పెట్టారు. కేదార్నాథ్లో ఉన్నట్టు ఒక విగ్రహాన్ని పెట్టారండి. అలాగే స్వామివారిని పెట్టారు, గణేష్ మహారాజ్ని. అదైతే చాలా అందంగా ఉందండి చూడటానికి. అచ్చు కైలాసంలో ఎలా ఉంటారో అలా పెట్టారనమాట. అది కూడా అలాగే నాగదేవతని పెట్టారు. కొంచెం ముందుకు వస్తే శివుడిని కూడా పెట్టారండి. ఆ రోడ్ మొత్తం లైటింగు చాలా బాగుందండి. మనం వెళ్తుంటే ఏదో గుహలోకి వెళ్తున్న ఫీల్ కలిగేలాగా డెకరేషన్ చేశారు. మర్రి చెట్టు ఓడలు, మనకి స్కెలిటాన్స్ కానివ్వండి అన్నీ తగిలిచ్చి వాటి మధ్యలోంచి వెళ్తుంటే ఒక ఫీల్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అందులో వినాయకుడిని చూడటానికి ఇంకా ఎక్కువ ఇష్టపడతారు కదా. అలాగే ఈ థీమ్ కూడా చాలా బాగుంది. ఇది మహంకాళేశ్వరుడు అనమాట. అలాగా అన్నీ కూడా ఒక స్పెషల్ థీమ్తో పెట్టారండి. ఈ వినాయకుడైతే నాట్య గణపతి అండి. చాలా 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 అందంగా ఉన్నారు స్వామివారు. చూస్తుంటే చాలా బుజ్జిగా అనిపించారు. ఇక్కడ వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే కింద ఎక్వేరియం లాంటిది గ్లాస్ పెట్టారండి. దాంట్లో ఫిషెస్ వేసి స్పెషల్గా డెకరేషన్ చేశారు. ఆ గ్లాసెస్ దానిపైన మనకి గణేశుడిని పెట్టారు.
సో చూస్తే చిన్నపిల్లలు చాలా ముచ్చటగా అనిపిస్తుంది అక్కడ. అంత బాగుంది డెకరేషను. ఎవరికన్నా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది 21 రోజులు ఉంటుంది. నేను వెళ్ళిన రోజున ఇది 11వ రోజు అవుతుంది. ఇంకా 10 రోజులు ఉంటారు స్వామివారు అక్కడే. సో ఎవరికి పాసిబిలిటీ ఉన్నా తప్పకుండా వెళ్ళండి. ఫ్లడ్స్ వచ్చిన కారణంగా ఇంత బాగా ఘనంగా జరగదేమో అనుకున్నాం, కానీ విజయవాడలో వినాయక చవితి బాగానే చేశారండి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు. సో ఇక్కడ శాండ్ ఆర్ట్ చేసింది మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అండి. చాలా బాగా చేశారు. అలాగే ఆ లైటింగ్ డెకరేషన్ అదైతే అసలు ఇంకా వేరే లెవెల్ అండి. ప్రసాదాలు చాలా రకాలు వండి పెట్టారు. వచ్చేవాళ్ళకి వెళ్ళే వాళ్ళకి పంచుతూ ఉన్నారు. అక్కడంతా కూడా రోడ్డు మీద జ్యోతులన్నీ వెలిగించి అదొక పూజ చేశారండి. చాలా బాగుంది. మేము వెళ్ళే టయానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకే క్లియర్గా తీయలేకపోయాం. నాకైతే ఫస్ట్ మోస్ట్గా ఇక్కడ బాగా నచ్చింది వినాయకుడి విగ్రహం ఒకటి, అలాగే ఈ శాండ్ ఆర్ట్ అయితే చాలా బాగుందండి. ఏదైనా కళ అనేది చాలా అద్భుతంగా చూపించారు. కష్టం కదా శాండ్ ఆర్ట్ అనేది. అలాగే మా ఇంటి దగ్గర ఉన్న మా గల్లీ వినాయకుడు అండి, చాలా బాగా జరిగింది. ఈరోజు కుంకుమ పూజ జరిగింది ఇక్కడ. సో మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నట్టున్నారు ఆడవాళ్ళు, పూజ చేస్తూ అదంతా కూడా చాలా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడైతే రేపు శుక్రవారం అన్నదానం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఆదివారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందండి. సో ఎవరికన్నా పాసిబిలిటీ ఉంటే తప్పకుండా వచ్చి దర్శించుకోండి. మొదటి పండుగ మనకి వినాయక చవితి కాబట్టి దాన్ని చాలా బాగా చేసుకోవాలి. ఆ స్వామివారిని మనసారా దండం పెట్టుకోవాలండి. సో అదే జరుగుతుంది ఇక్కడ. చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.